సో మన తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైనటువంటి ఆ లడ్డులో నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పేసి ఒక అలిగేషన్ వచ్చింది అప్పట్లో. సో ఇప్పుడు సిట్ దర్యాప్తు బృందం ఒక రిపోర్ట్ ఇచ్చారు. అందులో ఏంటంటే అసలు అది నెయ్యే కాదు, నెయ్యి కల్తీ కాదు, అసలు నెయ్యే కాదు, పామ్ ఆయిల్ కెమికల్స్ కలిపి చేశారని చెప్తున్నారు. సో ఇప్పుడు వైసీపీ తరపు వాళ్ళు కావచ్చు, కొంతమంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, సిబిఎన్ గారు వీళ్ళందరూ బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి అంటున్నారు. సో ఇది కరెక్టే అంటారా? చెప్పాలి, ఎందుకంటే ధర్మం అన్యాయం అధర్మం ఏందో బయటికి తీసుకొచ్చారు కదా, అందుకని తీసుకొచ్చిన వాళ్ళందరూ క్షమాపణ చెప్పాలి. వీళ్ళకి పాప న్యాయం చేసిన వాళ్ళు కదా వీళ్ళు మొత్తం. మన 77 ఏళ్ల స్వతంత్రంలో మనం తీసుకొచ్చింది ఏంటంటే ఏం తీసుకొచ్చినాం ఆ రోజుల్లో. అప్పుడు మహానుభావులు సుభాష్ చంద్రబోస్ కానీ, మరి భగత్ సింగ్ లాంటి వారు కానీ, వాళ్ళ పేర్లు నాకు చెప్పరాదు కానీ మహావీరులు మనకు ఎంతో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, మన స్వతంత్రం తీసుకొచ్చి పెట్టారు. మనం ఏం చేస్తున్నాం మడిసిని చూసి ఒకరినొకరిని చూసి గౌరవించుకోం, మనల్ని భ్రష్టు పట్టించుకుంటున్నాం. మనం తెచ్చుకున్న స్వతంత్రం ఇది. అన్యాయం జరిగిన చోట ఎవరన్నా ధర్మమూర్తి వచ్చి ధర్మం మాట్లాడితే వాళ్ళు క్షమార్పణ చెప్పాలా. అందుకే మనకు స్వతంత్రం తెచ్చుకుంది, అందుకే కదా చెప్పాల్సిందే. మరి క్షమార్పణ మనం పవనాన్ని చెప్పాలా. కల్తీ గురించి తీసుకొచ్చింది కదా, ఒక్క దాంట్లోనేనా కల్తీ జరిగింది? ప్రతి దాంట్లో కల్తీ వత్తనే ఉంది కదా. ఆ మనుషులుగా అందరికి ఎరకేగా అందరూ తెలుసు, కానీ దాని గురించి ధర్మం ఒక్కలే మాట్లాడతారు. బయటకు వెళ్ళి మాట్లాడిన వాళ్ళకి సపోర్ట్ చేయకపోగా మళ్ళీ అవహేళన క్షమార్పణ చెప్పాలా. అది అంతవరకు కరెక్ట్. ఎందుకనా మన స్వతంత్రం తీసుకొచ్చింది ఈ 77 ఏళ్లలో 3 రంగుల జెండా కట్టి ఆకాశంలో వదిలేది ఏమిటికి? ధర్మం పాటించిన వాళ్ళు ధర్మ జెండా ఎగరేసేది ఏమిటికి? ధర్మం పాటించితేనే కదా. ఇప్పుడు గుళ్ళకు పోతున్నారు, ఈఏపీ దర్శనం ఫ్రీ టికెట్ అని చెబుతున్నారు. దేవుడు ఇద్దరికి ఒకే దర్శనంగా ఇచ్చేది, ఈఏపీ వాళ్ళకి అదే దర్శనం ఇచ్చేది. ఫ్రీ టికెట్ తీసుకొని పోయే వాళ్ళకి మళ్ళాంటి వాళ్ళకి అదే దర్శనం. దేవుడి కాడ తేడా లేనప్పుడు మనకెందుకు తేడా? మనకెందుకు వస్తుంది తేడా? కల్తీ జరగబట్టే కదా ఆయన తీసుకొచ్చింది మహానాయకుడు. పవన్ అన్న ఇప్పుడు ఎన్ని రాష్ట్రాలకి ఇన్స్పిరేషన్ అవుతుండు. ఆయనకు ఒక్కడికి వచ్చిన పేరు ఏ నాయకుడి కన్నా వచ్చిందా? ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ అనే అదేందో పంజాబీ కలగొట్ట చూస్తాను కదా, అది కూడా ఆయనకే వచ్చింది. మరి మహారాష్ట్ర ఛత్రపతి శివాజీ ఛత్రపతి, అది ఆయనకే బిరుదు వచ్చింది. మరి శ్రీకృష్ణ దేవరాయలు ఆ వంశస్థుడని ఆయనకు అదే పేరు వచ్చింది. అట్టాటి మహానుభావుని పట్టుకొని సమర్పణ చెప్పమను తప్పు మాట్లాడిండు, కల్తీ జరిగిన సంగతి ఇలాగ తెలియదా? మేడం, ఇప్పుడు ధర్మం గురించి మాట్లాడే అర్హత లేని వాళ్ళు కూడా కొంతమంది లైక్ నాన్వేషణ కావచ్చు, చాలా మంది కూడా దీని గురించి మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారిని వేలెత్తి చూపించడం చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ గురించి ఏం చెప్తారు? అసలు అన్వేషకు చెప్పాలి ముందలు.